మా మిత్రులు ఏ కార్యక్రమం జరిగినా కానీ మీ వెనక నేనున్నాను సార్ అని ముందుకు ప్రోత్సహిస్తూ మొన్న ఈ మధ్యకాలంలో తాళ్లపూడిలో అతిపెద్ద సాయిబాబా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా మిత్రుడు రత్నాజీ గారిని వారి యొక్క సాయి సేవాదళ్ కార్యక్రమాల గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. సుధానింబవృక్షస్య మూలాదివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సత్యధర్మ వైభవం 3వ కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీ రజనీ గారికి మరియు ఇక్కడ వేదికను ఏర్పాటు చేసిన వారికి సహకరించిన రమణమూర్తి గారికి మరియు ఇక్కడ విచ్చేసిన సాయి బంధువులు గౌరవనీయులైన ధనుంజయ్ గారికి అందరికీ రాపర్తి జగదీష్ బాబు గారికి మరియు సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా కన్న తల్లిదండ్రులకు ఈ వేదిక తరపున వారికి ప్రణామం చేస్తున్నాను. అలాగే నన్ను నడిపిస్తున్న ఆ సాయినాథునికి ప్రణవిల్లుతున్నాను. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విభూది ఇస్తారు. అలాగే ప్రతి మనిషిలోకి ఒక సేవ, ఒకరికి ఒక సేవ ఇస్తారు, ఇంకొకరు ఇంకో సేవ ఇస్తారు. అలాగే రకరకాల అనుగ్రహించటానికి అది బాబావారు మనల్ని అనుగ్రహించడానికి ఇచ్చినది తప్ప అది మన గొప్పతనం కాదు. ఒక్కొక్కరిని ఉద్ధరించాలంటే ఏదో ఒక రూపాయిన వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. అలాగే నాకు ఇప్పటికి 20 సంవత్సరాలైంది ఈ సేవా భాగ్యాన్ని కలగజేసిన బాబావారు. తాళ్లపూడిలో నిన్నే వాళ్ళ వార్షికోత్సవం జరిగింది. ఆ రోజు వార్షికోత్సవం జరిగిన రోజు నుంచి నాకు గవర్నమెంట్ జాబ్ డిఫెన్స్లో వచ్చే వరకు అక్కడ సేవ చేసుకుంటా వచ్చాను. అక్కడ జనార్దనం గారితో పరిచయం ఏర్పడటం, ఆ ఆలయ మందిరంలో ఏ కార్యక్రమైనా తలపెట్టాలన్నా బాబావారు రాత్రి కళల రూపంలో చెప్పటం, ఆ కళలు ఇంప్లిమెంటేషన్ జరగటం. అంటే నాకు ఏదో వచ్చి ఎవరో వచ్చి చెప్పడం కాదు, ఆయన రాత్రి కళ వచ్చింది, ఏం వస్తే అదే జరుగుతూ వచ్చింది. ఆ పరిక్రమణలోనే మొత్తం ఈ ప్రారంభంలోనే అలా సేవా రూపంలో అన్నీ ఇచ్చారు. అక్కడ అన్నప్రసాదం ఒక రోజుని బాబా కళలో అన్నప్రసాదం చేస్తున్నట్టు కళ వచ్చింది. జనార్దన్ గారితో చెప్పాను, ఇక్కడ అన్నప్రసాదం చేయడం కళ వచ్చింది సార్ అని అంటే ఆయన అన్నారు, వచ్చే వారి నుంచి చేద్దామమ్మా అని అన్నారు. చేద్దామంటే ఆయనతో మాట్లాడేంత సాహసం కూడా ఉండదు. అండి ఆయన ఒక 70 రైస్ మిల్లర్స్కి అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయనతో మనం తక్కువ మాట్లాడే స్కోప్ ఉండేది. కానీ ఆయన ఒకసారి ఫోన్ చేసి, ఏమ్మా రేపు అన్నప్రసాదం చేద్దామన్నావు కదా ఏంటి అని అంటే, ఇక్కడ ఇలా భిక్ష వాళ్ళకి చేద్దామండి అంటే ఒక 25 మంది వస్తారు, హారతి అయిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళకి చేద్దామంటే ఆ రోజు అక్కడికి అసలు ఏ పాత్రలు కానీ ఏమీ లేవు. కానీ అక్కడి నుంచి బయట నుంచి తెచ్చి ఆ 25 మందికి చేద్దామనుకున్న అన్నప్రసాదం ఆ రోజు 85 మంది భోజనం చేశారు. హారతి అయింది. అప్పుడు జనార్దన్ గారు నోట్లో పెట్టుకుంటా ముద్ద అన్నారమ్మా, నువ్వు పెట్టిన ముద్ద అంటే నేను పెట్టిన కాదమ్మా, ఇది కాదు సార్, ఇది మన బాబావారు మనకు ప్రసాదంగా రూపాయిని ఇచ్చింది అంటే వచ్చే వారి నుంచి కంటిన్యూ చేయమంటే ఈ రోజు వరకు 20 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా అది అన్నప్రసాదం అలా జరుగుతూనే ఉంది. తరువాత సాయి నక్షత్రమాలిక అనేది చేసాము, అది కూడా ఇప్పుడు వరకు జరుగుతుంది. తరువాత నేను 108 సార్లు గురుచరిత్ర పారాయణం చేసి కంప్లీట్ చేస్తే నాకు గవర్నమెంట్ జాబ్ రావటం జరిగింది. అక్కడ నాకెవరో కొత్త, వాళ్ళు ఎవరో తెలియదు, ఎంప్లాయీస్ ఎవరో కొత్త. అప్పటికే నేను చిన్న వయసు, నాకు ఎవరు పరిచయం లేదు. కానీ ఒక రోజుని నాకు ఎవరు చెప్పడం కదా, రాత్రి ఒక కలలో అక్కడ వెలుతురుగా అని కనిపించింది. అంటే ఇక్కడ బాబావారు ఏదో చేయమన్నారని వచ్చింది. అంటే నాకు తెలిసిందేంటి, దీపాలు వెలిగించితే నక్షత్రమాలిక చేయటం 9 దీపాలు.
కానీ ఆ రోజు నేను 108 దీపాలు వెలిగించి ఆ నక్షత్రమాలిక అనే పారాయణం చేశాం. అది 108 వారాలు కంటిన్యూగా అయిపోయింది. తరువాత కొంతమంది వ్యక్తులతో ఈ షిరిడి సాయి సేవాదల్ అనే ఒక గ్రూప్గా ఏర్పాటు చేసాం, సాయి సత్సంగం అనేది. తర్వాత అది క్రమేణా మా ప్రభాకర్ సారు ఒక ప్రోద్బలంతో ఆయన నామకరణం చేశారు, షిరిడి సాయి సేవాదల్. దాని ద్వారా మన రాష్ట్రంలో అనాథ పిల్లలకి మా గ్రూప్ ద్వారా అన్నప్రసాద ఏర్పాటు, షిరిడిలో ప్రతి గురు పౌర్ణమికి గోధుమల సమర్పణ కార్యక్రమం, అలాగ 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా గోధుమల సమర్పణం, సామూహిక సచ్చరిత్ర పారాయణం, నక్షత్ర మాలిక పారాయణం అన్నీ చేయిస్తున్నారు. తరువాత మందిరాల్లో సత్సంగం ఏర్పాటు అంటే జ్ఞాన మందిరాలుగా సాయి మందిరాలని జ్ఞాన మందిరగా చేయాలని సంకల్పం వచ్చి ప్రతి మా వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరిలో కానీ మందిరాల్లో సత్సంగాలు ఏర్పాటు చేయటం జరిగింది. తరువాత మన షిరిడిలో నరసింహరావు గారు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సమ్మేళనంలో అక్కడ స్ఫురణ చేసి అఖిల భారత షిరిడి సాయి భక్త సమ్మేళనం అని ఆ రోజు అక్కడ అనౌన్స్ చేసాం. అది అక్కడ ఎక్కడ ఏ హాల్లో చేయాలని అనౌన్స్ చేసామో అదే హాల్లో జరిగింది. షిరిడి సంస్థానం నుంచి విభూది అందరికీ పంచిపెట్టాలని అక్కడే సంకల్పించుకున్నాం. సచ్చరిత్ర అందరికీ 1000 పుస్తకాలన్నీ పంచిపెట్టాలనుకున్నాం. అప్పుడు ధనుంజయ్ గారి సహకారంతో అందరికీ విభూతి పంచిపెట్టడం జరిగింది. మన కృష్ణ చైతన్య గారు ద్వారా సాయి సచ్చరిత్రలు 1000 పుస్తకాలు అక్కడ జరిగింది. అక్కడ వైభవంగా 500 వస్తే గొప్ప అన్నారు ఆ అఖిల భారత్కి అందరూ. కానీ అక్కడ సుమారు 2000 మంది వచ్చి నా జీవితంలో బాబా మీద 100 రెట్లు ప్రేమ పెంచేలాగా ఆ కార్యక్రమం నాకు నా జీవితంలో ఒక మైలురాయిని చెప్పవచ్చు. అది ఒక సామాన్యుడు చేసే కార్యక్రమం కాదు. ఒక 2 రోజులకి కార్యక్రమానికి 2 రోజుల ముందు కనీసం 500 వస్తారని ఒక దిగులుగా కూర్చున్న రోజుల్లో ఒక టెంపుల్ ఆయన నాగరాజు గారు వారు వచ్చి రత్నాజీ నేను ఏం భయపడకు నేను చేస్తానని అన్నీ ఆయనే ఏ కూలి మనుషుల్ని పెట్టకుండా ఆ కార్యక్రమం చేశాం. అంటే అది బాబావారి యొక్క సంకల్పం. అది మనం చేసామనుకోవటం చాలా తప్పు. ఆయన బాబావారు మనతో చేయించుతారు అంతే. అది బాబా వైభవం ఎలా ఉంటుందంటే ఆ బాబా అనుగ్రహం ఎలా ఉంటుందంటే గురువు అనుగ్రహం కలిగితే అలాగే ఉంటుంది. చిన్న చిన్న విషయాలు మన చిన్న వ్యక్తులు అయినా అలాంటి పెద్ద కార్యక్రమాలు మనతో చేయిస్తారు. అది వైభవం అలాంటిది. ఇందాక రాపర్తి జగదీశ్వర్ గారు నిన్నే విన్నాము. నిన్న ఒక అద్భుతం జరిగింది. నేను 2 రోజుల నుంచి ఒక సమస్యతో బాధపడుతున్నాను, మానసిక సమస్య. అది అంటే అది చెప్పుకోవడం అనేది కాదు, అది నా అంతరంగులకు మాత్రమే తెలిసింది. కానీ దానికి సమాధానంగా వైజాగ్ నుంచి ఒక గురువు గారు ఫోన్ చేసి నువ్వు ఇలా బాధపడొద్దు, నీకు ఎలా జరగాలో అది జరుగుతుంది, నువ్వు ఏం బాధపడుకొని ఆ యొక్క మానసికంగా బాధపడే విషయాన్ని తొలగించారు. ఆయన నేను చెప్పలేదు ఇలా బాధపడుతున్నాననే సంగతి, కానీ ఆయనకి ఇందుకు స్ఫురణ వచ్చి మధ్యాహ్నం 2:30కు ఫోన్ చేసి రేపు కార్యక్రమం జరుగుతుంది కదా అన్నారు. అవునండి అన్నారు. నువ్వు ఏదైతే బాధపడుతున్నావో నువ్వు దాని నుంచి ఈరోజు వదిలేయని చెప్పారు. అది గురువు అనుగ్రహం. గురువు లేకపోతే ఎక్కడో వైజాగ్ ఉన్నాక ఆయనకి తెలియదు, నేను ఇక్కడ బాధపడుతున్నాను నా అంతరంగులకు మాత్రమే తెలుసు, కానీ వేరే వాళ్ళకి తెలియదు. దానికి రిమూవ్ చేశారు. అంటే గురువు మనలో ఉంటాడు. మన హృదయాల్ని సాయి మందిరాలకు చేసుకుంటే అది ధన్యం అవుతాం. అప్పుడే ఈ జగదీష్ బాబు గురించి కూడా తెలిసింది. రాఘపతి జగదీష్ బాబు గురించి వారు సేవ చేస్తున్నట్టు నిన్న ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అలాగా అందరూ ఈ సాయి సత్యధర్మ వైభవాన్ని ధనుంజయ్ గారు చెప్పినట్టు ప్రతి మందిరాల్లో కూడా చేసుకుంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇందాక మన రమణమూర్తి గారు అది ఆర్డర్ అనుకోండి, సలహా అనుకోండి, ఏదో ఒకటి ఆయన్ని సలహా అనుకుని ఆర్డర్గానే భావిస్తున్నాము. వారు చేసే ప్రతి కార్యక్రమానికి అదే రజనీ కుమార్ గారు చేసే ప్రతి కార్యక్రమానికి వెన్నుంటాము. ఏంటంటే మేము ఎవరైతే ధర్మబద్ధంగా వెళ్తున్నారో వారి వెన్నంటే ఉంటాము. అది సాయి సత్యధర్మ వైభవం అని వారు పెట్టారు. వారి వెనకే మేము ఉంటామని మేము సవిరం చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా రజనీ కుమార్ గారుకి ధన్యవాదాలు. అందరికీ నా పాదాభివందనం.
ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.